రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల గుండు కొట్టిస్తుందని సిఐటియు నాయకులు మండిపడ్డారు. బద్వేలులో సంచలనం రేపిన జంట హత్యల కేసులో 6 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు మైదకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, బద్వేల్ అర్బన్ సిఐ యుగంధర్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో ఏపీ రఘువీర్ రెడ్డి జిల్లా నంద్యాల పోలీస్ కార్యాలయం నుండి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ను శనివారం ఆడేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు విశాఖ నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా సిహెచ్ కాంతారావుని నియమించారు. రామాలయంలో భద్రపరిచిన అయోధ్య అక్షింతల కలశాన్ని బైక్ ర్యాలీతో దేవునపల్లి తీసుకువెళ్లి గ్రామంలో ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మాదాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించి దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. మున్సిపల్ కార్మికులు 12వ రోజు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. మేకర్స్ మత్స్యకారుల నాగచైతన్య కనిపించబోతున్న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. సావరకోట మండలం అవలంగి గ్రామంలో ఉన్న జేబీటీ పాఠశాలలో చిన్నారులకు విద్యార్థులు తల్లిదండ్రులచే ఉపాధ్యాయ సిబ్బందికి భోగి పండ్లు పోసినట్లు పాఠశాల వ్యవస్థాపకులు జి మోహన్ గాంధీ తెలిపారు. తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతలు డీటీపీ నేత బుద్ధ వెంకన్న నివాసం వద్ద సమావేశమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్లీ సీఎం కావాలి అని ఆకాంక్షిస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి జనవరి 20న 1,00,000 టెంకాయలు కొట్టడంతో పాటు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ అందించినటువంటి గోల్డ్ స్మూత్ వర్కర్లకు కాటాలు, కరుగుడు మిషన్లు 4వ విడత అందించడం జరిగింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తను అసభ్య పదజాలంతో కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు పెట్టిన వారిపై పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసి భవన్లో ఉన్న సీసీఎల్ కార్యాలయాన్ని వీఆర్ఏలు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ రోమ్ చక్రవర్తి నీరులా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో మైన్స్ డైమండ్ షోని ప్రారంభించారు. ఆచంట నియోజకవర్గంలో రా కదిలేలా సభ ఏర్పాట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వన్నమ్మ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. భక్తిని పరమార్థంగా నమ్ముకొని భక్తి పరవశంతో పాటలు పాడి ఎన్నో టీవీ ఛానల్స్కు పాటలు పాడి అందించారు. గామాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది.